తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, ఇయర్ లాస్ట్ లోనే ఉన్నాం. తెలుగు సంవత్సరాల్లో ఇక చివరాంకంలో ఉన్న కొత్త ఇయర్ స్టార్ట్ కాబోతోంది. రేపు మార్చి 19వ తారీఖునే ఉగాది. అయితే ఈ రాశి ఫలాలు ఒకసారి మనం చూసుకుంటే పరాభవన సంవత్సరం, డెఫినెట్ గానే అవమానాలతో కూడినటువంటి సంవత్సరంగా ఉంటుంది అని చెప్తోంది ఆ ఇయర్. పేరుని బట్టి ఖచ్చితంగా పరాభావం అని అందులోనే ఉంది. అంటే అందరికి కోపాలు, అవమానాలు, అలాగే ఒకరంటే ఒకరికి పడకపోవటము, ఏమంటారు అసలు చాలా దిగజారిన మాటలు మాట్లాడుకోవటం, ఇలాంటివన్నీ. వీటితో పాటు మనకి కుజగ్రహం ఎఫెక్ట్, యాక్సిడెంట్స్, అందుకే యుద్ధాలు. అసలు ప్రపంచ యుద్ధాలన్నీ కూడా ఇప్పుడు మొదలైపోయి. రాహు కుజులు కలిసి ఉన్నారు. ఫైర్ యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఈ గ్రహ ప్రభావం అస్సలు బాలేదు, అల్లకల్లోలంగా ఉంది. డెఫినెట్. ఇంకో పక్క చూస్తే అందరికి కూడా చాలా రాసుల వాళ్ళకి అష్టమ శనులు, అర్ధాష్టమ శనులు, ఏళ్ళనాటి శనులు, చాలా తీవ్రమైన ఇబ్బందులకి. చాలా మనం చూసుకుంటే 75% ఆఫ్ ఆల్ ద గ్రహాస్ ఆర్ మాల్ఫిక్. చాలా మందికి కూడా బాలేదు. కాలసర్ప యోగంలోనే ఉంది ఇప్పుడు గ్రహస్థితి గోచారం కూడా. రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు పడి ఉండటం కానీ ఒకంత అది భయానకమైనటువంటి పరిస్థితులు ఉంది. శార్వరి నామ సంవత్సరం మనం చూసాం, ఎంత చీకట్లు, కరోనా చీకట్లు అలుముకున్నాయి. అసలు ఎంత మంది ఇళ్లలో ప్రాణాలు బందీలైపోయారు. అసలు బందీలు ఏంటి, అసలు ప్రాణాలు పోయి, అసలు ఇంటికి ఒకరు చొప్పున ప్రతి లేన్ లో చూస్తే వాలిపోయారు, వీలిపోయారని వినటం బాధాకరంగా. ఇంకా ఎప్పటికీ దాని నుంచి ఎప్పటికీ కోలుకోలేరు ఆ కుటుంబ సభ్యులైతే, ఎందుకంటే నష్టమే కదా. నష్టం చాలా నష్టం. పరాభవన సంవత్సరం డెఫినెట్ గా జాగ్రత్తగా అందరూ ఉండాల్సిందే. అన్నిటికంటే ఘోర అవమానం పొందటమే. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కసారి అవమానిస్తూ ఉంటారు. డబ్బు లేదంటే వచ్చేటటువంటి అవమానం నెక్స్ట్ లెవెల్లో. అంతా ఇంత కాదు, అవమానం వేరే రకంగా ఉంటుంది. భరించలేము. డబ్బుతోనే అన్ని. ఒక కుటుంబం నడవాలంటే పాపం చిన్న ఉద్యోగస్తులు ఇంటి అద్దె కట్టుకోవాలి, ఆ కుటుంబం నిలబడాలి అని అంటే ఉద్యోగాలు లేకపోతే, చేతిలో డబ్బులు లేకపోతే ఆ కుటుంబం ఎలా బ్రతుకుతుంది? డెఫినెట్లీ. అసలు వీళ్ళకి డబ్బు లేదు అని చెప్పి ఆ కుటుంబ సభ్యులే చేసే అవమానం కూడా నెక్స్ట్ లెవెల్, వేరే విధంగా ఇంకా కృంగదీస్తుంది మనుషులు. చాలా అసలే వాళ్ళు డబ్బు లేక బాధపడుతుంటే ఇంకా 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 కృంగదీసే మాటలు. అట్లా ఇవన్నీ జరుగుతాయి అనేది కొంతమంది ప్రొడిక్షన్స్ ద్వారా విని భయం వేస్తుంది. అయితే కొన్ని రాసుల వాళ్ళకి డబ్బు వస్తుంది, కొన్ని రాసుల వాళ్ళకి వెరీ ఫ్యూ డబ్బు వస్తుంది, కానీ వాళ్ళకి మళ్ళీ ఆరోగ్యం పెట్టాడు అక్కడ. ఒకటంటే ఒకటి, అక్కడ డబ్బు వస్తుంది కానీ నీ ఆరోగ్యం సరి చూసుకో. ఏముంది ఉపయోగం? డబ్బు వచ్చినా వేస్తే కదా. సరే, ఎనీవేస్ ఈ రాశి ఫలాలు ఇవన్నీ పక్కన పెట్టేసి మన దత్తపీఠంలో చాలా చాలా విశేషంగా పోయినగాది చాలా వైభవపేతంగా చక్కటి కార్యక్రమాలు చేశారు. మరి ఈ ఎఫెక్ట్స్ నుంచి అన్నిటి నుంచి బయటపడటానికి మన పీఠంలో ఏవైనా ప్రత్యేక కార్యక్రమాలు ఏవైనా ఉగాది నాడు చేయబోతున్నారా? ఒకసారి చెప్తారా? చాలా చక్కగా అడిగావు పద్మిని. వీటన్నిటినీ కాపాడగలిగేది ఒకటే సుదర్శన చక్రం, విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రం. ఎందుకు చెప్తున్నానంటే, పోయిన సంవత్సరం ఉగాది నాడే నేను సుదర్శన హోమం చేయించుకున్నాను. నాకు ఈ సంవత్సరం వరకు భగవంతుడు చాలా రక్షణగా ఆయన చక్రాన్ని అడ్డు వేస్తూ నన్ను రక్షిస్తూ వచ్చారు, ఆ సుదర్శన చక్రాన్ని. అద్భుతం. అందుకే అందరూ కూడా పూర్తి విశ్వాసంతో ఎవరైతే సుదర్శన హోమం చేసుకుంటారో, ముందు భయాలు, ఆందోళనలు, దీర్ఘమైన అంటే చాలా అంటే డిసీజ్, చెప్పలేని అనారోగ్య పరిస్థితులు కూడా చాలా మందికి ఉన్నాయి. చాలా మందికి చూస్తే క్యాన్సర్లని, శ్వాసకోశ వ్యాధులని, ఇలా రకరకాలు ఉన్నాయి. అసలు అవి భయంకరమైన వ్యాధులు. ఈ భయంకరమైన వ్యాధుల నుంచి, అలాగే యాక్సిడెంట్స్ నుంచి, పెద్ద పెద్ద ఉపద్రవాల నుంచి, యాక్సిడెంట్స్, అలాగే డెత్స్ నుంచి. యాక్సిడెంట్స్ ఒక ఎత్తు అయితే, డెత్స్ నుంచి, యాక్సిడెంట్స్ నుంచి, అలాగే భయాల నుంచి, ఈ చెప్పాను కదా భయంకరమైన వ్యాధుల నుంచి, అలాగే మీ కోరికలు నెరవేరటం కోసం, మీరు అనుకున్నది జరిగి తీరుతుంది, 100% జరుగుతుందంటే సుదర్శన హోమం వల్ల చేసుకోవటమే. అద్భుతం. అది జరుగుతుందా మన పీఠంలో? మన దత్తపీఠంలో యుగాది నాడు సుదర్శన హోమం నిర్వహించబోతున్నాం. అద్భుతం. చాలా మహాసుదర్శన హోమం నిర్వహించబోతున్నాం. ఎవరెవరు పాల్గొనొచ్చు? మన భక్తులందరికీ అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా
వాళ్ళ గ్రహాలు అనుకూలంగా ఉండాలి అని అంటే వాళ్ళని రక్షించగలిగేది విష్ణుమూర్తి ఒకటే. ఆయన విష్ణు చక్రాన్ని చెప్పాను కదా, సుదర్శన చక్రాన్ని ఉమ్, ఆయన గనక వదిలితే ఆయన మనకి రక్షణగా ఉంటారని. ఆయన స్వరూపమే దత్తాత్రేయ స్వామి. Right. ఇక అందుకని నాకొచ్చినది మాత్రం ఏంటంటే వీటన్నిటి నుంచి బయటపడాలి. Mm. ఈ పరాభవాల నుంచి, Mm. అవమానాల నుంచి బయటపడాలంటే సుదర్శన హోమమే. అలాగే గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే కూడా సుదర్శన హోమమే మనం రక్షించగలదు. Right. సర్వ ఉపద్రవాల నుంచి సుదర్శన హోమం రక్షించగలదు. Mm. అలాగే మన అనుకున్న కోరిక నెరవేరటం కోసం కూడా ఈ సుదర్శన హోమమే. అద్భుతం. నేను చేసి ఉన్నాను కాబట్టి పద్మిని, మీకు- నాకు సంవత్సరం అంతా స్వామి రక్షణగా నిలిచారు. హా. ఎంతటి కష్టాన్నైనా అధిగమించే శక్తి ఇచ్చారు. Hmm. అంతటి కష్టం వరకు నన్ను తీసుకెళ్ళలేదు. ఉమ్, అంతటి శక్తిని నాకు స్వామి ఇచ్చారు. అంతటివి ఏది చేసినా కూడా దాన్ని విజయవంతంగా, సక్సెస్ఫుల్ గా ఉమ్, అంతమందితో దీక్షలు నేను చేయించగలిగానంటే ఈ సుదర్శన హోమం యొక్క ఉమ్, మహిమ మహిమ కూడా అని చెప్పగలను. ఖచ్చితంగా. ఆయన సామూహికంగా చేయిస్తారా? ఎలా చేయిస్తారు? సామూహికంగా అందరినీ కూర్చోబెట్టి Hmm. సామూహికంగా సుదర్శన హోమంలో పాల్గొనేలాగా చక్కగా అవకాశం ఇస్తాం. ఎవరికి వాళ్ళు చేసుకోవాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి 50,000, వ్యవహారం. 40,000 వేలు Easy. ఈజీగా అవుతుంది. 60 ఇంకా కొంచెం పైకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోక 60-70 అలాగే ఇంకా వాళ్ళు గనక ఈ చక్రాలని అన్నిటినీ గనక వేసి చేస్తే ₹1,00,000 వరకు కూడా వెళ్తుంది. వెళ్తుంది. మనకు అంత అవసరం లేదు. సామూహిక సాధన సమిష్టి సాధన అని చెప్తూ ఉంటారు అక్క. అవును, సో సామూహికంగా అందరూ వచ్చి చక్కగా పాల్గొనొచ్చు. అవును. ఇప్పుడు భార్యాభర్తల లేకపోతే పెళ్లి కాని వాళ్ళు ఇట్లా రకరకాల డౌట్స్ ఉంటాయి కదా, ఎవరెవరు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు? అందరూ పాల్గొనవచ్చు. Hmm. భార్యాభర్తలు పాల్గొనవచ్చు, పెళ్లి కావాలి అనుకునే వాళ్ళు పాల్గొనవచ్చు, మాకు పెళ్లి జరగాలి అనుకునే వాళ్ళు కూడా Hmm. వాళ్ళ మనసులోని కోరిక నెరవేరటం కోసం చేసుకోవచ్చు, ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళు చేసుకోవచ్చు, Hmm. ఆరోగ్యం కోసం మా ఆరోగ్యం బాగుండాలి Hmm. అని అనుకునే వాళ్ళు చేయొచ్చు, Hmm. విదేశీయానం కోసం ప్రయత్నించే వాళ్ళు చేయొచ్చు. ఉమ్, అలాగే సర్వ వ్యాధుల నుంచి Hmm. మమ్మల్ని రక్షించాలి, సర్వ ఉపద్రవాల నుంచి రక్షించాలి, Hmm. లేదా మా డెస్టినీ మారాలి అనుకునే వాళ్ళు కూడా ఈ హోమాన్ని చేసుకోవచ్చు. అద్భుతం. సో ఖచ్చితంగా ఒకవేళ కాదు ఖచ్చితంగా పాల్గొనండి. అయితే ఆ రోజు ఉగాది కాబట్టి, పండగ కాబట్టి మరి ఎవరిళ్లలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఏ సమయంలో మనం పీఠానికి రావాల్సి ఉంటుంది అక్క? ఉదయాన్నే వాళ్ళు పూజలు అవి చేసుకొని 10 మన దగ్గరకు వచ్చేసారనుకో ఉగాది పచ్చడి తీసుకొని ఉమ్. మనమే చక్కగా భోజనాలు పెడతాము, ఉమ్. హోమం కూడా నిర్వహిస్తాం, భోజనాలు అన్న కూడా. ప్రసాదం కూడా మనం ఇస్తాం. అద్భుతం. అయితే రాలేని వాళ్ళు గోత్రనామాలు ఇస్తే వాళ్ళ గోత్రనామాల పేరు మీద కూడా జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. ఉమ్. వాళ్ళ గోత్రనామాలతో వాళ్ళ యొక్క సంకల్పం మనకి చెప్తే, వాళ్ళ సంకల్పం రాసి మనకి పంపిస్తే వాళ్ళ ఉమ్. యొక్క సంకల్పంతో గోత్రనామాలతో ఉమ్. హోమం నిర్వహిస్తాము. ఉమ్. వాళ్ళు చూడొచ్చు కూడా లైవ్ లో, ఉమ్. మనము ఉమ్. రికార్డింగ్ చేసి కూడా పంపిస్తాం. అయితే ఉగాది రోజు మరి సుదర్శనుడికి సంబంధించి ఏదైనా చక్కటి మంత్రం చెప్తారక్క, ఇబ్బందుల నుంచి బయటపడడానికి వాళ్ళు చదువుకోవడానికి? అందరూ కూడా మేము సుదర్శన హోమము చెయ్యాలి అనుకునే వాళ్ళు చేయొచ్చు. లేని వాళ్ళ కోసము, ఈ గ్రహ దోషాల నుంచి బయటపడటం కోసము, ఆరోగ్యంగా ఉండటం కోసము, ఆ సంవత్సరం అంతా కూడా విజయం చేకూరటం కోసము ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపించుకోవచ్చు. ఉమ్. అలాంటి అద్భుతమైన మంత్రాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను. చెప్పండి. దీనే మహాసుదర్శన మంత్రము అంటారు. ఉమ్. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరం పురుషాయ పరమాత్మాన్ పరాక్రమ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాని సంహార మృత్యోర్మహస్సయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్రాయ జ్వాలాపరీతాయ సర్వాధిక శోభనహరాయ ఓం ఫట్ బ్రాహ్మణే పరాంజజ్యోతిష్యాయ స్వాహ. ఓకే. ఎన్నిసార్లు చేయాలక్క ఇది? దీన్ని ఒక 9 సార్లు ఉమ్. లేదా 11 సార్లు, 21 సార్లు జపించుకోవచ్చు. అద్భుతం. మీకు ఇంకా చెయ్యాలి అనుకుంటే 108 సార్లు కూడా చేసుకోవచ్చు. అద్భుతం. చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా సుదర్శన హోమంలో పాల్గొనాలి అనుకునేవారు లత గారి నంబర్కి కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా సామూహికంగా పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ రాలేని పక్షంలో గోత్రనామాలు ఇస్తే కూడా గోత్రనామాల పేరు మీద చక్కగా పూజ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. సో ఉగాది నుంచే వసంత నవరాత్రులు కూడా మొదలవుతాయి కాబట్టి వసంత నవరాత్రులు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం అక్క. తప్పకుండా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.